మేము దొంగతనానికి వచ్చాము తాటికాయలకి. తెలియకుండా చెట్టు చూపి అక్కడ మా బామర్ది ఉన్నాడు చెట్టు దగ్గర. మా బామర్ది ఇప్పుడు చెట్టు ఎక్కుతాడు, తాటికాయలని దింపేస్తాడు ఇప్పుడు. ధనుసు మామేడి మా ఎవరెక్కే చెట్టు? చెట్టు ఎక్కుతున్నాడు చూడు, ఎక్కేసాయి. దొంగతనానికి వచ్చి కోస్తున్నాం మేము. చేనుగా అని వచ్చిందంటే పొట్టు పొట్టుకు కొడతారు మమ్మల్ని అందరినీ. చెట్టు ఎక్కడం అంటే అంత ఈజీ ఏం కాదు. కీర్తి తాడగలు తినడానికి వచ్చావా? వెళ్ళిపోయాడు. అగో కింద పడింది ఏందో పైనుంచి చెట్టు మీద నుంచి. ఉడుమా పైనుంచి ఉడుము పడింది కిందకి. ఆ సేఫ్టీ లేదు, పైన ఉంది, కింద ఉంటే ఎవరైనా పట్టేసుకుంటారని. వీడు మా చిన్న అబ్బాయి ఫ్రెండ్. ఇక కొట్టేస్తున్నాడు, కింద పడుతున్నాడు చూడండి. ఎండలకు రావాలి ఫ్రెండ్స్, ఎండలకు వచ్చి తాటికాయలు తినాలా. సీజన్ ఉన్నప్పుడే తినాలా తాటికాయలు, తర్వాత రావాలంటే రావు కదా. ఎప్పుడు కావాలంటే అప్పుడు కాయవు కదా తాటికాయలు. చెట్టు ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, పైకి వెళ్ళేటప్పుడు పాములు కూడా ఉంటాయి పైన. అందుకే మా మామ జాగ్రత్తగా వస్తున్నాడు. 3 గల్లలు నింపాడు ఇప్పటికి. అవునే, బాగా నీరుతా ఉందా కాయ? లేత నుంచులా? నువ్వు కష్టపడి కొడుతున్నావు, మామూలు వస్తున్నాడా? ఎండ బాగా వస్తుందా? ఎందుకు వచ్చావు నువ్వు? తాటి ఏం తింటానికి వచ్చా? తాటికాయలు, తాటి నుంజలు, బండ్లు ఆల్మోస్ట్ అన్ని తెంపేశాడు. గల్లన్నీ కిందికి వస్తున్నాడు. దిగేటప్పుడు చాలా జాగ్రత్త దిగాలి. తినేవాళ్ళు ఏముంది, చెట్టు ఎక్కే వాళ్ళది కష్టం.
మా మామ గుంట్లో ఎంత కన్నా ఉందా మామ కండ ఉందా? అందుకే ఎక్కింది చెట్టు కదా. నువ్వు ఎక్కుతావా చెట్టు? అయ్యో తాటికాయలు ఇంకా తీసుకొస్తా ఉంటారు. బాగా ఎండ కొడుతుంది ఫ్రెండ్స్. దీంట్లో ఉన్నాయి కాయలు, విడికాయలు, రాలికాయలు. కొన్నే కొట్టుకున్నాంలే, ఎక్కువ కొట్టుకోవాలి. చేనుకెళ్ళని వచ్చినాం మళ్ళీ మమ్మల్ని కొట్టకుండా. చూసారా ఫ్రెండ్స్, దొంగలము దొంగలం మనం అందరం. దొంగతనం చేయడానికి వచ్చామా లేకపోతే చేనుకెళ్ళని వస్తే ఏం చేస్తాడు? చేనుకెళ్ళైనా మన చేనుకెళ్ళని కొట్టచ్చా? చేనుకెళ్ళని వచ్చినప్పుడు వెళ్ళిపోవాలి, ఇక్కడ లేకుండా ఒక్క నిమిషంలోనే గగవ తినేసి వెళ్ళిపోవాలా. తాటి నుంచి చూడండి ఫ్రెష్, ఎంత ఫ్రెష్గా ఉందో. ఇప్పుడే తీసాం కదా, నుంజ కూడా కొంచెం బాగా పెద్దగా ఉంది. అది తినకూడదు ధనుసు, ఇది ఎక్కడ ఉంది చూద్దురా. ఇంటి దగ్గరే ఉంటాం కాదు, అప్పుడప్పుడు వచ్చి తినేసేయాలి. ఇట్లా బయటకు వచ్చి ఎండ అనుకోకూడదు, ఈ ఎండకే తినాలి, చల్లగా ఉంటుంది. చట్నీ దగ్గరికి వచ్చేయాల. ఏం చేస్తున్నావు ధనుసు? హాయ్ చెప్పండి అందరూ. ఇంకొక వీడియోతో మళ్ళీ వస్తాం. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. అలాగనే చూసి అలా వెళ్ళిపోకండి, ఎందుకంటే పల్లెటూరు వీడియోలు చాలా వస్తాయి ఇంకా.